డీజిల్ తమిళంలో హరీష్ కళ్యాణ్, అతుల్య వీరిద్దరూ జంటగా నటించిన గ్యాంగ్స్టర్ సినిమా ఇది. ఈ సినిమాకి దర్శకత్వం వచ్చింది షణ్ముగం ముత్తుస్వామి గారు. ఈ సినిమా ఎలా ఉందో చూసే ముందు ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ సినిమాలో ఉన్న కథ కోసం మాట్లాడుకుందాం. అసలు ఈ సినిమాలోని కథ కోసం మాట్లాడుకుంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తనకైతే ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది. ఒక లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా మొత్తం తనే సేల్స్ చేసి తను పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంకా అవ్వాలని చెప్పుకొని సో దానికి సంబంధించి 15 సంవత్సరాలుగా కష్టపడుతూ బ్యాక్గ్రౌండ్లో ప్లాన్ అయితే వేస్తూ ఉంటాడు. అదేంటంటే ఇది ఏదైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఉన్నాయో దానికోసం ఒక పోర్ట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఆ పోర్ట్ అయితే ఏదైతే నిర్మించడం అంత ఈజీ కాదు కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే దానికి సంబంధించి వేరే బిజినెస్ని అయితే ఆధారంగా చేసుకుంటాడు. అట్ ద సేమ్ టైము 90s బ్యాక్గ్రౌండ్లో ఒక విలేజ్లో అయితే పెద్ద క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ అయితే పడుతూ ఉంటుంది. దానివల్ల అక్కడ ఉన్న మత్స్యకారులు అయితే వేటకి వెళ్ళలేకపోతారు. సో వేరే ఆప్షన్ లేక ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్నే వాళ్ళైతే జీవనోపాధిగా మలుచుకుంటూ వాటిని దొంగిలించి ఆ క్రూడ్ ఆయిల్ని ఈ పఠాన్ అనే సంస్థకి సేల్ చేస్తూ ఉంటారు. సో ఈ పఠాన్ అనే సంస్థకి ఆ డీజిల్ ఏదైతే మన వాళ్ళు దొంగలిస్తున్నారో ఈ బ్యాచ్కి మధ్య జరిగిన సంఘటనలు ఏంటి, అసలు పఠాన్ సంస్థ అక్కడ పోర్టు కట్టగలిగిందా లేదా అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే మనోడు ఎంచుకున్న కథ చాలా నీట్గా అయితే నెరేట్ చేశాడు. ఎక్కడైతే మనకు బోర్ అయితే కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న సీన్లు ఏదో కొంచెం అనిపించవచ్చు కానీ ఓవరాల్గా అయితే ఈ సినిమా అయితే చాలా బాగా మెప్పిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే సాయి కుమార్ గారు కూడా యాక్టింగ్ ఎరగదీశారు. హీరోగా చేసిన మనోడు కూడా బాగా చేశాడు. బట్ హీరోయిన్ క్యారెక్టర్కి అయితే అంత పెద్ద ప్రయారిటీ ఏం లేదు. ఏదో పెట్టాలన్న పేరుకి అలా పెట్టారు అంతే. జస్ట్ తనకి ఏదో లీడ్ ఇచ్చారు బట్ అదైతే కన్క్లూడ్ అవ్వలేదు. అది ఇటు వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇంకా విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా చాలా బాగా చేశాడు మనోడైతే. సినిమాలో ఇంటర్నెట్లో బాగా ఫేమస్ అయిన సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ కూడా బాగానే ఉంది. ఆ తర్వాత ఇంక బీజిఎం వచ్చేసరికి సినిమా తగ్గట్టే ఇంట్రెస్టింగ్గానే ఇచ్చాడు, పర్లేదు. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సిన డైరెక్టర్ కోసం అతనైతే ఎక్కడ బోర్ కొట్టకుండా బాగానే నేరేట్ చేశారు. ఈ సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. మీరు కనుక చూడలేకపోతే వెంటనే ఈ సినిమాని అయితే చూసేయండి, మిస్ అవ్వద్దు. సన్నెక్స్లో అయితే ఉంది, తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఎక్కువ ఏదైతే గ్యాంగ్స్టర్ డ్రామాలు ఇష్టపడతారో వాళ్ళకైతే విపరీతంగా ఎక్కేస్తుంది. అలా కాకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వారికి పర్లేదు, వన్ టైం వాచబుల్ చూడొచ్చు, బాగానే ఉంది అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. మీరు ఈ సినిమా చూస్తే కనుక ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.